రామచంద్రయ్య నా గురించి తెలుసుకోవడానికి పెరోల్ మీద వస్తున్నాడు. ఇప్పుడు రామచంద్రయ్య ఎక్కడున్నట్టు? ఈ రాక్షసి ఎన్నాళ్లకు నాకు దొరికింది, వదులుతారా దీన్ని? నువ్వేదో సాధిస్తావని కష్టపడినంత నీకే తగలబెట్టాను కదే, కానీ నువ్వేం చేశావా? పరాయి వాడినట్టు ప్రవర్తిస్తావా? చెయ్యని నేరానికి నాకు శిక్ష పడేలా చేస్తావా? నిన్ను నీతి నిజాయితీ లేని నీచురాల్లా తయారయ్యవు గదే పాపిస్తుందారా? ప్లీజ్ నాన్న, వదిలే నాన్న. దీన్ని చంపిన పాపం లేదు. నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చావే. సావవే. నువ్వు బిడ్డ. ప్లీజ్ నాన్న, వదిలే నాన్న. నాన్న ప్లీజ్ నాన్న. అత్తయ్య, ప్రేమ్ ఏం చేశాడో తెలుసా? ఆ చామంతి పుట్టినరోజుని రామచంద్రయ్యని పెరోల్ మీద బయటకు తీసుకొచ్చాడు. ప్రేమ? అవునత్తయ్య, ఈ గుళ్ళోనే వాళ్ళున్నారు. రోజా, రామచంద్రయ్య ఉన్నాడని చెప్తున్నావా? అవును బాబాయ్, రామచంద్రయ్య, ప్రేమ్, చామంతి, ఆ మూగది నలుగురు ఇక్కడే ఉన్నారు. నా కళ్ళతో ఇప్పుడే చూసొస్తున్నాను. నాన్నకి ఇవిడికి అస్సలు పడదు కదా, ఇంకో 4 ఎక్కువ చెప్తాను. అత్తయ్య, అక్కడ రామచంద్రయ్య మిమ్మల్ని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మీ సంగతి ఏంటో చూస్తాడంట. మీరేంటో అతనికి చూపించండి అత్తయ్య. నాన్న నిజంగా ఇక్కడికి వచ్చాడంటే వీళ్ళ ముందంతా చెప్తాడు. నేను అస్సలు ఉండకూడదు. ఒసై రమాదేవి, మీరు దొరకాలని వచ్చానే, దేవుడున్నాడు. ఆ దేవుడే మిమ్మల్ని నాకు కనపడేలా చేశాడు. ఈరోజు మీ రక్తం కళ్ళ చూస్తాను. నిన్ను ప్రాణాలతో వదలను. ఏం చేస్తున్నావు బాబు? మీరా? నేనే. ఏం చేశారని వీళ్ళ మీద విరుచుకుపడుతున్నావు? ఏం చేసిందని నా భార్యని కొడుతున్నావు? ఈ దుర్మార్గురాల్ని మీరు పెళ్లి చేసుకున్నారా? రామచంద్రయ్య, ఇప్పటికే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. చాలా ఎక్కువ చేస్తున్నావు. బాబు, వీళ్ళ పాపాల చిట్టాలు తెలియక మీరే ఎలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని ఏదో మాయ చేసి మిమ్మల్ని ఇది వల్లో వేసుకొని ఉంటుంది. దీనిది కంపు కొట్టే గతం బాబు. రాజమహల్లో పని మనిషిది. అంతకుముందు దొంగతనాలు చేసేది ఇది. రాజమణిహారాన్ని దొంగిలించే ప్రయత్నం చేసి నా చేత తన్నులు కూడా తిందిది. యువరాజు గారిని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించింది ఇది. చివరికి ఆయన్నే హత్య చేసి పారిపోయారు వీళ్ళిద్దరు.
తప్పు చేయని నా మీద నేరం వేసి నన్ను జైలు పాలు చేశారు వీళ్ళిద్దరూ. రమా? దాని పేరు రమాదేవి కాదు బాబు, రమణమ్మ. నీకు మర్యాద ఇస్తుంది ఈక్వల్ స్టేటస్ అని. నీ బుద్ధులే లో క్లాస్ అని తెలిసాక ఎలా? ఐ కాంట్ ఆంటీ. ఇంకా చూస్తావేంట్రమ్మా? అందరితో అయిపోయిందిగా. ఈ గుళ్ళో ఉండే అర్హత కూడా మీకు లేదు. కొండెక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామండి? ఏ వల్లకాట్లోనే పడి ఆడవండి, దేంట్లోనే పడి చావండి. కొండెక్కడి నుంచి. మీరే ఇలా అంటే ఎలాగండి? చిరాకు తెప్పించకో. బావా, ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించొద్దులే. ఎవడ్రా నీకు బావా? ఎవడు నీకు బావా? ఆ పంతం ఎప్పుడో తెగిపోయింది. ఇంకొకసారి మీ నీడ కూడా మా మీద పడకూడదు అనుకుంటుంటే మళ్ళీ క్షమించాలా? ఇంకే తప్పు చెయ్యనండి. నువ్వు చేసిన తప్పులు పాపాలే 10 జన్మలెత్తినా తేరవు. ఇంకా నువ్వు తప్పు చేస్తే ఏంటి, తప్పు చేయకపోతే ఏంటి? అది కాదండి, నేను చెప్పేది వినండి. చంద్రిక, అందరికన్నా దీన్ని మెడబెట్టి తోస్తే అర్హత నీ ఒక్కదానికే ఉంది. ఎందుకంటే నిన్నే అంతగా హింస పెట్టింది. అందుకే ఆ అవకాశం నీకిస్తున్నాను.